బాల్యం నుంచి చిత్రకళ పట్ల ఉన్న అభిరుచి అరుదైన నకాషీ చిత్రకళలో దిట్టగా తీర్చిదిద్దింది. నకాశీ చిత్రకళలో రాణిస్తూ పటాలు వేయడమే కాకుండా చింతగింజల పొడి, కర్రపొడి కలిపి మాస్కులు చేయడంలో నిపుణులు వారు. కొండపల్లి బొమ్మల మాదిరిగా పౌరాణిక జానపద కథల ఆధారంగా ప్రత్యేకతను చాటుతూ నకాషీ కళాత్మకతను చేకూరుస్తూ అందులో భాగమైన దేవతలు, పశుపక్షాదుల కొయ్యబొమ్మలు తయారు చేస్తున్న కుటుంబం వారిది. చేర్యాల పెయింటింగ్స్ పేరిట పుట్టి పెరిగిన ఊరికి గుర్తింపు తెస్తున్న కళాకారుడాయన. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు పొందిన ప్రముఖ నకాషీ చిత్రకారుడు నాగిళ్ల గణేష్ తో రియల్ టాక్ విత్ ఏకే. గౌడ కులస్తులకు జనరల్ గా చిత్రకారులకు కొంత తక్కువ అనుబంధమే ఉంటది. కళకు కులానికి సంబంధం లేదు. మీరు అనూహ్యంగా ఈ చిత్రకళలోకి రావడానికి కారణాలు ఏంటి? కానీ నేను నేర్చుకున్న కళ కంటే చాలా అద్భుతమైనది నకాషీ కళ. మొట్టమొదటి అవార్డు మీకు ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చౌముల్లా ప్యాలెస్లో అప్పుడు ఇచ్చిర్రు తెలంగాణ. మీరు ఊహించని రీతిలో విదేశీ ప్రయాణం చేశారు. అవును. అది ఏ సందర్భంలో చేశారు? ప్రభుత్వం తీసుకెళ్ళిందా? మీరు? అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్ళింది. అంటే మీరు వేస్తున్న చిత్రాలకు అక్కడి వాళ్ళు వచ్చి చూసి ఏమనుకున్నారు? బయట కంట్రీకి కూడా పోయి మనం షో చేసినామంటే ఆ కళకున్న విలువ అనేది మాకు ఆనందం ఇచ్చింది అంతే. ఒకప్పుడు నకాషీ చిత్రాలు వేయడానికి బట్టను సిద్ధం చేసుకునేవారు. మామూలుగా నేత బట్టను తీసుకొచ్చి అవును దానికి గంజి, చింతపొడి ఇట్లాంటివన్నీ కలిపి తయారు చేసేవారు. అప్పుడు చేసే విధానం ఏంటి, ఇప్పుడు చేస్తున్న విధానం ఏంటి? కాలానికి తగ్గట్టు మనుషులు నడిచేది, కానీ కాలానికి తగ్గట్టు ఇప్పుడు పరిగెత్తుతున్న మనుషులు. ఈ కళాకారులంతా సంచార జీవులు. అప్పుడు వినాయక పండుగ వచ్చిన రోజే ఇంటికి వస్తారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఏమైనా లభిస్తుందా? ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా అయితే మాకు ఏమైతే ప్రోత్సాహం అయితే లేదు. మొట్టమొదట జానపద కళాకారులు వేసే ఏ నాటకాలకైనా వెనుక బ్యాక్గ్రౌండ్గా ఇది ఉండేది. కథ చెప్పేంత ఓపిక ఆయనకు లేదు, ఇనేంత ఓపిక పబ్లిక్ లేదు. కళ బాగున్నప్పుడు మార్కెటింగ్ లేదు, మార్కెటింగ్ ఉన్నప్పుడు కళ లేదు. డే నైట్ కష్టపడ్డ రోజులలో మార్కెట్ లేదు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు పొందిన ప్రముఖ నకాషీ చిత్రకారుడు నాగిళ్ల గణేష్ తో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఉన్నాం. చేర్యాల అనగానే నకాషీ కళలకు ప్రసిద్ధి. ప్రఖ్యాత నకాషీ చిత్రకారులు నాగిళ్ల గణేష్ గారి కేంద్రంలో మనం ఉన్నాం. వారు ఇప్పుడు మనకు నకాషీ చిత్రకళ గురించి, వారి జీవితం గురించి, వారి జీవితంలో పొందిన అనుభవాల గురించి వివరిస్తారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే గౌడ కులస్తులకు జనరల్గా చిత్రకారులకు కొంత తక్కువ అనుబంధమే ఉంటుంది. గౌడ కులస్తులేమో కళ్ళుతోని వృత్తి తాళ్ళెక్కి కళ్ళు గీసి అమ్ముకోవడం అదొక వృత్తి. తర్వాత చదువుకొని ఉద్యోగాలు చేయడం, వ్యాపారాలు చేయడం ఇట్లాంటిది. కానీ ఈ బొమ్మలు చేసుడు విధానం లేదు. మీరు అనూహ్యంగా ఈ చిత్రకళలోకి రావడానికి కారణాలు ఏంటి? చదువుకున్న టైములనే 3వ తరగతి 4వ తరగతి చదువుకున్న టైములనే నాకు ఊహ తెలియని నుంచేలే నేను చిత్రాలు గీయడంలో చాలా ఫాస్ట్గా ఉండేది. నేను స్కూళ్ళల్లో కూడా చాలా అవార్డ్స్ కూడా గెలుచుకున్నాను. మా సినిమా యాక్టర్లను గీసుడు, మనుషులను చూసు, ఈ మనిషిని చూసుకుంటే గీసుడు, ఇట్లా నేమ్స్ రాసుడు, ఇట్లాంటివి చాలా చేస్తుంటిని. ఈ సినిమా థియేటర్లో పోయి వాళ్ళ పాంప్లెంట్ రాసుడు, మనిషిని చూసి మనిషిని అద్దం చూసుకుంటే గీసుడు, ఇట్లాంటి ప్రత్యేక చిత్రాలు స్కూళ్ళల్లో టీచర్ వాళ్ళ గీయడము. తర్వాత చార్మినారు, మక్కా మసీదు ఇట్లాంటివి ఏవైనా సరే చూసుకుంటే ఇట్లా గీసేది అన్నట్టు. ఆర్ట్ పిచ్చి ఉన్నది కాబట్టి నాకు ఎక్కువ చదువుకోవాలని కోరిక చాలా తక్కువైంది అన్నట్టు. ఆ చదువు మీద ఉన్న కాంట్రేషన్ ఈ ఆర్ట్ మీద పెట్టలేకపోతున్నాం. ఒకటే వైపులో స్వారీ చేయాలి కాబట్టి నేను చదువు 8వ తరగతి చదువుకొని దాంతో ఫుల్ స్టాప్ చేసి ఈ నకాషీ కళ అనేది నేను చేర్యాలలో తెలుసుకున్నాను మా ఫ్రెండ్ ద్వారా.
ఆ. కానీ నేను నేర్చుకున్న కళ కంటే చాలా అద్భుతమైనది నకాశీ కళ. మీరు దీని నేర్చుకున్నది ప్రాథమిక చిన్నపిల్లల పరిస్థితి మేము నేర్చుకున్నది ఏంటంటే ఒక బొమ్మను చూసి బొమ్మ వేయడం అంతే. అంతే. ఇది అట్లా కాదు నకాశీ చిత్రకళ అంటే. ఒక స్టోరీ ఉంటుంది. అవును. నకాశీ చిత్రకళ అంటే ఏ బొమ్మ వేయడానికి వీలు లేదు. ఒక స్టోరీని బట్టే బొమ్మ తయారవుతుంది. హిస్టరీ ఉంటుంది. ఈ నకాశీ చిత్రకళకు 8 పురాణాలు ఉన్నాయి. 8 పురాణాలు ఏమేంటి ఆ పురాణాలు? 8 పురాణాలు రామాయణం, కృష్ణలీల, మహాభారతం, గౌడ పురాణం, మార్కండేయ పురాణం, శివ పురాణం, జాంబవంత పురాణం, మడేల్ పురాణం, ఇట్లాంటి 8 పురాణాలు ఉన్నాయి. 8 పురాణాలకు కూడా ఒక రూల్ లెక్క ఉంటుంది అన్నట్టు. ఒక మీటరు స్క్రోల్ పెయింటింగ్ అందరూ ఇంగ్లీష్లో స్క్రోల్ అంటారు, తెలుగులోనేమో సుట్టగుట్టడం అంటారు. కనీసం ఈ కళ 500 సంవత్సరాల నుంచి వెళ్ళి వంశపారంపర్యంగా నకాశీల నుంచి వస్తుంది ఇది. అప్పుడు సుమారు 400-500 మంది కుటుంబాలు ఉండే చేర్యాల్లో కాదు, ఇది వేరే వేరే గ్రామాల్లో ఉండే, తెలంగాణలో వేరే దగ్గర ఉండే. చేర్యాల డి వెంకటరామయ్య, చంద్రయ్య గారు, వైకుంఠం గారు, నకాశీ నాగేశ్వర్ గారు, వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే చేర్యాల్లో చేస్తుండేవి. ఒకటే ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉండేది అన్నట్టు. వాళ్ళ నుంచేలే ఈ పని కొనసాగుతుంది. లేకుంటే ఈ పని అంతమయ్యేది. మీరు నకాశీ చిత్రకళ నేర్చుకొని పటాలు గీయడం, రకరకాల చిత్రాలు వేయడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందారు. అవును. ఏ అవార్డులు మీకు సంతృప్తినిచ్చినాయి? నాకు అవార్డ్స్ సంతృప్తినిచ్చినాయి, కానీ ఈ అవార్డ్స్ వెనుక చాలా కష్టపడ్డాం. ఆర్టిస్టు ఎప్పుడైనా, కళాకారుడు ఎప్పుడైనా కళ నేర్చుకోవాలంటే డబ్బు సంపాదించుకోవాలి. ఎవరికైనా కుటుంబం గడవాలంటే డబ్బు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, లేకుంటే అవార్డ్స్ రావాలనే కోరిక అయితే అప్పుడు లేకుండే నాకు. ఈ పని నేర్చుకోవాలి, ఈ పని నేర్చుకొని తన పిల్లలను చదువుకోవాలా అనే తపనతో బాగా నేర్చుకున్నా. మేము నేర్చుకున్న టైంలో మా ఫ్యామిలీ చాలా గరీబు అంటే మా నాన్న మా అమ్మ కూడా చాలా తిట్టిరు. ఈ పని నేర్చుకుంటే పిల్లలు ఇవ్వడానికి కూడా సంకోచించేది. బొమ్మలంటే ఏందో తెలియదు, కులవృత్తి చేస్తానన్నా బొమ్మలంటే ఏందో తెలియదు, దీంట్లో డబ్బు ఎంత వస్తుందో ఏం పోతుందో కూడా తెలియదు. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు మా చంద్రయ్య గారు మాస్టరు, వైకుంఠం గారు, నాగేశ్వర్ గారు, వీళ్ళ ముగ్గురు దగ్గర మేము పని నేర్చుకున్నప్పుడు చాలా కష్టాలు అనుభవించినాం. ఏంటంటే ఈ కళ ఏంటంటే చదువు ఏ తీరుగా స్టెప్ బై ఉంటుందో, 1వ తరగతి నుంచి 10వ తరగతి ఎట్లా ఇంటరు, తర్వాత BA BCom ఎట్లయితే ఉంటుందో, తర్వాత ఉద్యోగాలు వస్తాయి, రాకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద ఉంటుంది. ఈ ఆర్ట్ కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖచ్చితంగా నేర్వాలి. దీంట్లో మెలకువలు నేర్వాలి. మనిషిని ఒక కథ చెప్తే ఊహించి గీసేంత టాలెంట్ ఉండాలి. భూమి మీద ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులు గీయాల్సి వస్తుంది. పశువులు, పాములు, ఆవులు, లేకుంటే గుర్రాలు, రథాలు, ఇట్లా అన్నీ గీయాల్సి వస్తాయి అన్నట్టు. మళ్ళీ ఒకటి దీన్ని స్టోరీ కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మహాభారతం స్టోరీ మొత్తం రావాలి, కృష్ణలీల స్టోరీ రావాలి. ఇట్లాంటి అవకాశాల మీద నేర్చుకోవాలని నేను సుమారు అవార్డ్స్ కోసం అప్పుడు బాగా టైట్ ఉండే అవార్డ్స్ ఇవ్వాలంటే, ప్రభుత్వం అవార్డ్స్ ఇవ్వాలి. మొట్టమొదటి అవార్డు మీకు ఎప్పుడు వచ్చింది? 95లో వచ్చింది. 95లో ఏ చిత్రానికి? అంటే లైఫ్కి సంబంధించా లేదా ఒక చిత్రానికి సంబంధించి? పెయింటింగ్, కృష్ణలీల పెయింటింగ్ వచ్చింది. అది తెలంగాణ టూరిజం వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చౌముల్లా ప్యాలెస్లో అప్పుడు ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదటిసారి. తర్వాత స్టేట్ అవార్డు ఇప్పుడు సుమారు ఒక 5 సంవత్సరాలు అవుతుంది స్టేట్ అవార్డు. తర్వాత జాతీయ పురస్కారం రైల్వే మినిస్టర్ వాళ్ళు ఇచ్చారు, 3 లక్షల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అదే చిత్రానికి రైల్వే స్టేషన్లో మనం బతుకమ్మ, బోనాలు, పెళ్లి కానుకకి వేసినాం అన్నట్టు. మేమంతా ఒక బృందం కలిపి వేసినాం, ఒక 10 మంది బృందం కలిపి వేసినాం. నకాశీ నాగేశ్వరు, వెంకటరమణ, పవను, మేమంతా ఒకటే కలిసి చెప్తాం. పని విషయంలో మేము నకాశీ, గౌడ్సు, ముదిరాజు అని ఏం లేదు, మేమంతా కుటుంబానికి చెందిన వాళ్ళమే. అంటే వివిధ ప్రాంతాల వారా ఒక దగ్గర? అంటే నేను వాళ్ళ హైదరాబాద్ సెటిల్మెంట్ అయ్యారు, వాళ్ళు వెళ్ళిపోయారు.
నాకు పని ఉంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి పని ఉంటే మేము చేస్తాం. దీంట్లో కళకు కులానికి సంబంధం లేదు. లేదు. టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళు అల్లా రూలే. జాతీయ అవార్డు ఎప్పుడు వచ్చింది? రైల్వే అవార్డు అంటారు. అదే రైల్వే అవార్డు. తర్వాత జాతీయ అవార్డు కూడా పొందారు. జాతీయ అవార్డు తీసుకోవాలి, రైల్వే అవార్డే ఇచ్చారు. ఉమ్. అది నేషనల్ అవార్డు అంటున్నాడు. అదే నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు వాళ్ళు పీయూష్ గోయల్ ఇచ్చారు అన్నట్టు. 3 లక్షల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు బెస్ట్ అని. అది రైల్వే మంత్రాలయంలో ఇచ్చారు, రైల్వే నిలయంలో. ఈ అవార్డు తర్వాత మీరు ఊహించని రీతిలో విదేశీ ప్రయాణం చేశారు. అవును. అది ఏ సందర్భంలో చేశారు? ప్రభుత్వం తీసుకెళ్ళిందా మీరు? అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్ళింది. అయితే మన తెలంగాణలో మెయిన్ బోనాలు ఉంటుంది. అవును. బోనాలది ఒక కాళిక అమ్మవారిది మేము చేసాం అన్నట్టు. అమ్మవారిది ఉజ్జయిన్ మహాంకాళి అమ్మవారు ఉంటారు కదా, అట్లాంటి మాకు డిజైన్ ఇచ్చి చేపించింది. ఒకటి 10 ఫీట్లది ఎత్తు, పొడుగు 10 ఫీట్లది. అందులో నేను, నాతో పాటు మా మాస్టర్ అయిన ఐశ్వర్య కుమారుడు సాయి కిరణ్ నేను ఇద్దరమే వెళ్ళడం అయింది. ఇద్దరం కలిసి చేసినాం. ఆయన నేను ఇద్దరం కలిసి స్పెయిన్ పోయినాం. ఎందుకంటే అది ఒక్కరు చేసేది కదా, ఇద్దరు చేసినాం. ఏ దేశానికి పంపించారు? స్పెయిన్ పంపించారు. స్పెయిన్ పంపించారు. ఇద్దరే వెళ్ళి చేసినారా? ఇద్దరే వెళ్ళి చేసినాం. అలా చేస్తే అక్కడ భాష తెలియదు మీకు. అవును. వ్యక్తుల పరిచయం ఉండదు, తెలియదు. అంటే మాట్లాడతారో మనకు తెలియదు. మాకు ఒక గైడెన్స్ వచ్చిండు, గైడ్ వచ్చి తొలకపోయినకి ఉండడానికి. మాకు ఒక 1 వీక్ ఉన్నాం. ఉండడానికి రూమ్ ఇచ్చిర్రు మాకు. అతను మా వెంబడే ఉన్నాడు. లంచ్ ఆహారం అంతా ఆయన్ని, రూము, వచ్చుడు పోవుడు కార్లా. అక్కడ ప్రపంచ దేశాలు ఈవెంట్ చేసినాయి అన్నట్టు. అంటే మీరు వేస్తున్న చిత్రాలకు అక్కడి వాళ్ళు వచ్చి చూసి ఏమనుకున్నారు? అంటే ఇది విభిన్నమైన కళ. అక్కడ వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంత బాగా చేసారు, ఇంత సెలబ్రేషన్ చేసిర్రు. మేము వేసిన దానికి ఇక్కడ నుంచి వాళ్ళు యాదవులు వచ్చారు, కథ చెప్పేటోళ్ళు. ఏవాళ్ళు మన వీళ్ళు ఉంటారు కదా, మన ఒగ్గు కథ చెప్పేటోళ్ళు. ఒగ్గు కథ చెప్పేటోళ్ళు వచ్చి సిగాలుగుడు వేషం వేసుకొని, పోతరాలు వేషం వేసుకొని, మేము దించిన బొమ్మ ముంగట ఆరతులు ఇచ్చుకుంటా సిగాలుగుంటా చేస్తే జనాలు బాగా చూసిర్రు. అక్కడ ఫారినర్సు వాళ్ళు కూడా చిందులు వేసిర్రు, వాళ్ళు కూడా డ్యాన్సులు వేసిర్రు. మాతో పాటు ఐఏఎస్ ఆఫీసరు శైలజ రామయ్య గారు వచ్చిర్రు. తర్వాత టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, ఇట్లా చాలామంది వచ్చారు అక్కడికి. అక్కడ మిస్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చారు, స్పెయిన్ వాళ్ళు. చాలా ఎంజాయ్ చేసినాం. అక్కడ చేసినందుకు మాకు ఒక 3,50,000 ఇచ్చారు. మాకు వెంబడే ఇచ్చారు. మేమిద్దరం కొంత ఖర్చు వచ్చింది, ఒక 2 లక్షల దాకా ఖర్చు వచ్చింది చేసిన దానికి, మెటీరియల్కు. తలా మేము వారం రోజులు చేసినందుకు నేను సాయి కిరణ్ నేను 50,000 అంతే. గుర్తింపు డబ్బు విషయం కాదు కానీ మా కళ విదేశాల నకాశీ చిత్రకళ ఒక బయట కంట్రీకి కూడా పోయి మనం షో చేసినామంటే ఆ కళకున్న విలువ అనేది మాకు ఆనందం ఇచ్చింది అంతే. ఒకప్పుడు నకాశీ చిత్రాలు వేయడానికి బట్టను సిద్ధం చేసుకునేవారు. మామూలుగా నేత బట్టను తీసుకొచ్చి అవును దానికి గంజి, చింతపొడి ఇట్లాంటివన్నీ కలిపి తయారు చేసేవారు. రంగులు మీరే తయారు చేసుకునేవారు. అవును. బ్రష్లు మీరే తయారు చేసుకునేవారు. అవును. ఇప్పుడు అన్ని పరిస్థితులు వారిని. అవును. అప్పుడు చేసే విధానం ఏంటి, ఇప్పుడు చేస్తున్న విధానం ఏంటి? అప్పుడు చేసే విధానం ఏంటంటే అప్పుడు ప్రతి వస్తువు న్యాచురల్గా చూసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు కాలానికి తగ్గట్టు మనుషులు నడిచారు, కానీ కాలానికి తగ్గట్టు ఇప్పుడు పరిగెత్తుతున్న మనుషులు. అప్పుడు టైం చిన్నగా ఉండే, ఇప్పుడు ఎంత టైం అయినా మనకు సరిపోతలేదు. అప్పుడు ఏంటంటే రంగురాళ్ళు తీసుకొద్దురు గుట్టల మీద పోయి. అప్పుడు మేము నేర్చుకున్న ఎవరైతే మాకు నేర్పించిన వాళ్ళు ఉంటారో తాత ముత్తాతల వంశపారం ఉంటారు కదా, చంద్రయ్య గారు వారి నాన్న చంద్రయ్య గారు, వైకుంఠం నాగేశ్వర గారు చెట్లలో పోయి గుట్టలలో పోయి రంగులు తీసుకొచ్చేది. ఆ రంగురాళ్ళతో దంచి పొడి చేసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత రోల్తో నూరేది. తెల్ల కలర్ ఏమో కౌచికలతో తయారు చేసేది. మన నదులలో పోయి కౌచికలు దేవులాడి అదంతా కాలబెట్టి గడ్డిలో కాలబెట్టి తర్వాత మళ్ళీ దులిపి దాంట్లో నానబెట్టి తర్వాత దాని ఎల్కాయ ఉంటుంది, ఎల్కాయల రసం వైట్ ఉంటుంది, ఆ గమ్ వైట్ తీసి వైట్లో మిక్సీ చేస్తే అదొక వైట్ అవుతుంది, కలర్ తయారయ్యేది. తర్వాత మన చందనం పొడి ఉంటుంది, తర్వాత ఎర్రది చందనం పొడి ఉంటుంది, ఇంగువ అంటారు.
ఈ తర్వాత శుద్ధ ఉంటుంది, శుద్ధను కూడా వైడ్ చేస్తారు. తర్వాత నల్లారం ఉంటుంది, నల్లారం బొగ్గు ఉంటుంది. తర్వాత దీపంతో ఒక గూళ్ళో పెట్టి దీపంతో ప్యాక్ చేసి తెల్లారంగా 2-3 రోజుల దాకా పెడితే ఆ మీద మష్ అయ్యేది, నల్ల కలర్. నల్ల కలరు. ఇట్లా అప్పుడు రకరకాల కలర్లు తయారు చేసుకునేవారు. అప్పుడు బ్రష్లు కూడా దుకాణాలు ఎక్కువ దొరకవు. లేదు, మీరే తయారు చేసుకునేవారు బ్రష్లు. అంటే మీ జీవితంలో కూడా తయారు చేసుకున్నారా అప్పుడు? నేను చేసిన కదా, నా అనుభవం అంతా నేను తెలుసు నాకు బ్రష్లు ఎట్లా తయారు చేసేదని. అప్పుడు మేక తోకలు కట్ చేసిన బ్రష్లతో కట్టేది, ఆ వెంట్రుకలు చేసి చేసేవాళ్ళు. ఎంటికలతో కట్ చేసి బ్రష్లు వాడేది. తర్వాత ముంగీసతో వాడేది, ముంగీసది గుడ్డెలుగుది ఉడుతుందేమో ఫైన్గా. అంత మనం పెన్ ఎట్లా రాస్తుంది, పత్తి పెన్ ఎట్లా రాస్తుంది అంత ఒక గీత లైన్ ఆఫ్ వచ్చినట్టు ఉడుతుంది ఒక అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే రకరకాల బ్రష్లు వచ్చినాయి, రకరకాల. ఇప్పుడు బట్ట తయారీకి కూడా ఇప్పుడు మీకు శ్రమ లేదు. బట్ట కూడా మనం కొనుక్కోవచ్చు రెడీమేడ్. అంటే ఇప్పుడు ఏ బట్ట మీద వేస్తున్నారు? క్యాన్వాస్ మీద. క్యాన్వాస్ బనీళ్ళ బట్ట మీద కూడా వేస్తాము. అంటే అది ఇప్పుడు అంత శ్రమ కదా, ఇప్పుడు బట్ట తెచ్చుకొని చేయడం అంత బదులు శ్రమకు. ఇప్పుడు అప్పుడేమో డబ్బు పుట్టుబడి తక్కువ, అది అప్పుడు అంత ఏం లేదు, పని చేసినామా ఇంత పని చేసినామా ఉన్నదా అన్నట్టు. ఇప్పుడు అట్లా కాదు, ఒక మనం 100 రూపాయల పనికి 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం. అధిక ఖర్చులతో మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు ఏమో పటాలు ఒక్కటే గీసేవారు. అవును. ఈ బొమ్మలు ఇట్లాంటివన్నీ చేసేవారు కాదనుకుంటాను. అవును అవును అవును. అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా అవును రకరకాల తయారు చేస్తున్నారు. ఈ చింతగింజల పొడి, ఇంకా వేరు కర్ర ముక్కలు కానీ ఇంకేమైనా వాడకం చేసి. అవును. దేనికి ఆదరణ ఉంది ఇప్పుడు? పటాలకు ఆదరణ ఉందా, వీటికి ఆదరణ ఉందా? ఇప్పుడు పటాలకు ఆదరణ బాగానే ఉంది, మాస్కులకు కూడా బాగానే ఉంది ఆదరణ. అంటే పటాలంటే మామూలుగా ఇళ్ళల్లో పెట్టుకోవడానికే వాడుకుంటున్నారు తప్ప, కథలు చెప్పే వాళ్ళు అయితే ఇంత డబ్బు కూడా చెల్లించలేని పరిస్థితి అనుకుంటా నేనైతే. అవును, ఇప్పుడు చెల్లించారు వాళ్ళు. ఇవి తీసుకుపోయి కథ చెప్పాలి అంటే వాళ్ళ కథకు చాలా తక్కువ వస్తుంది. అవును. ఏమైనా ఆర్ట్ లాగా పెట్టుకునే పద్ధతిలో ఉంటేనే ఇంట్లో పెట్టుకోవడానికి పనికొస్తుంది. అవును. వీటికి వాటికి తేడా ఏంటి? మీరు అప్పుడు వేసేటప్పుడు కథ అంతా అవసరం. అవును. దీనికి అంత కథ అవసరం లేదనుకుంటా. అంటే దీనికి కథ అవసరం లేదు కానీ ఒక సీన్ అవపడాలి అది. అప్పుడు ఏంటంటే నకాషీ పెయింటింగ్ ఏంటంటే వీళ్ళు ఎట్లా జీవనం సాగేదంటే గుళ్ళల్లో పోయి వీళ్ళు బొమ్మలు విగ్రహాలు తయారు చేసేది. 400 కుటుంబాలలో కొంతమంది 100 కుటుంబాలలో విగ్రహాలు తయారు చేసేది, ఓ 100 కుటుంబాలు బొమ్మలు తయారు చేసేది, ఓ 100 కుటాలు పెద్ద పటాలు వేసేది, ఇంకోళ్ళు రౌతులతో చేసేది. గుళ్ళల్లో గోపురాలలో కూడా బొమ్మలు చేసి వచ్చేది ఇళ్ళు. ఈ కాకిపడగాల పాటలు ఉంటారు కదా, రామాయణం, మహాభారతం, కృష్ణలీల, ఆ 8 పురాణాలు. తర్వాత మందయచ్చ కథ బొమ్మలు అని ఉంటాయి. ఆ మందయచ్చ కథ బొమ్మలు కూడా ఈ మన వీళ్ళని మన యాదవులు నడుపుకుంటారు, మేకల కాస్టోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గొల్లోళ్ళు అని నడుపుకుంటారు. గొల్లోళ్ళని కురుమోళ్ళని నడుపుకుంటారు అన్నట్టు. మల్లన్న స్వామి కథ, లేకుంటే వాళ్ళ మన వరంగల్ కాకతీయ రాజుల కథ, దీనికి లింక్ అయి ఉంటుంది అన్నట్టు ఏమందే ఇచ్చోళ్ళది. ఈ దాని మీదనే వీళ్ళ జీవితం గడిచేది. అవును. అంటే అదే రకంగా మీ గౌడ కులంలో కూడా ఒకటి ఉండేది ఉంటుంది, గౌడ పురాణం ఉంటుంది, సర్దార్ పాపారాయది ఉంటుంది, పాపన్నది ఉంటుంది. వాళ్ళని ఏమంటారు? సర్వాయి పాపన్న. గౌడ శెట్టి ఆ కళాకారులకు ఆ కథలు చెప్పే వాళ్ళకి ఏదో పేరు ఉంది, వాళ్ళు కాకిపడగలు అంటారు. కాకిపడగ వాళ్ళే. ఈ కాకిపడగ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఊళ్ళు పంచుకుంటారు. సాకలోళ్ళు, మంగళోళ్ళు మాకు ఇన్ని ఊళ్ళు కట్టుబాటు కావాలని ఎట్లా పంచుకుంటారో తెలుగోళ్ళకు మహాభారతం చెప్పేటోళ్ళు తెలుగోళ్ళు ఉంటారు, పురాణాలు చెప్పే వాళ్ళంతా అట్లే పంచుకునేవాళ్ళు, ఊళ్ళు పంచుకుంటారు. ఇప్పుడు చేర్యాల గ్రామం ఉంటుంది, చేర్యాల గ్రామంలో ఇప్పుడు షాలోళ్ళు ఉన్నారు అనుకో, షాలోళ్ళ గుడి దగ్గర పోయి ఒక పెద్ద మనిషిని కలుస్తారు. ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి అనుకో, 1000 కుటుంబాల్లో పెద్ద మనిషి పోయి కలుస్తారు. అయ్యా మేము ఇట్లా మరి ఏడాది అవుతుంది, ఏడాదికి వచ్చి మాకు ఇంత త్యాగం కావాలి. వీళ్ళు ఒక 10-12 మంది ఉంటారు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకో, నాకు పుట్టిన వాళ్ళు 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలతో సహా తండ్రి ఆ ఊళ్ళతోనే బతకాలి.
ఇంకోటి అప్పుడు తండ్రి ఆస్తి మీదనే వీళ్ళు బతకాలి, ఊళ్ళల మీదనే. ఈ కళాకారులంతా సంచార జీవులు అప్పుడు, అంతే. ఒక ఊర్లో పట్టుకొని ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు 9 నెలలు మాత్రమే బయట తిరుగుతారు, 3 నెలలు ఇళ్ళలో ఉంది. ఒక 10 మన వినాయక పండుగ వచ్చిన రోజే ఇంటికి వస్తారు, అంతే. ఇక ఇది ఏదైతే వీళ్ళు కథలు చెప్పేది అప్పుడు ఎంత, నేను పని నేర్చుకున్నప్పుడు 8,000 రూపాయల పటం తయారు చేద్దురు. ఎన్ని సైజు? 8,000 అంటే కనీసం ఒక 50 మీటర్లు ఉంటుంది. 50 మీటర్లది 8,000కు. 8,000కు ఇప్పుడు 50 మీటర్ల చేయాలంటే 8 లక్షలైనా చేయరు. 8 లక్షలైనా చేసేవారు. అంటే అప్పుడున్న మనిషి కళకు ఇప్పుడున్న మనిషి కళకు చాలా తేడా. అప్పుడు అంత టైం టెంట్ ఉండేది, ఇప్పుడు టేబుల్ వేసుకొని కూర్చొని చేస్తున్నాం. అప్పుడు టేబుల్ కాదు, మోకాళ్ళ మీద కూర్చొని ఒక బ్రష్ కాదు, కొన్న బ్రష్ కాదు, పాయింట్ బ్రష్ ఉండదు, తయారు చేసుకుని న్యాచురల్ పద్ధతితో తయారు చేసుకొని అంత కమిట్మెంట్గా వేసిరు అప్పుడు. అప్పుడు పెద్ద పటాలు. ఇప్పుడు ఏంటంటే ఓపిక తక్కువ, అప్పుడు ఓపిక ఎక్కువ. అప్పుడు ఎవరైతే కళాకారులు ఇప్పుడు అట్లాంటి పటం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. అంటే 50 ఫీట్ల చేస్తే కూడా ఏ ఇంట్లో పెట్టుకోవాలంటే అది రాజమహల్ లాంటిది కావాలి. అప్పుడు ఇప్పుడు పెట్టుకోవడానికి అవకాశం కూడా లేదు. అంటే ఇప్పుడు సాధారణంగా ఏ సైజులో చేస్తున్నారు పటాలు? ఇప్పుడు 2 మీటర్లు, మీటరు, 5 మీటర్లు గిలితే. అంటే ఒక మీటర్ దానికి ఎంత విలువ ఉంటుంది సుమారు? ఇప్పుడు మీటర్ దానికంటే పనిని బట్టి ఉంటుంది. ఒక 15 రోజులు పని చేసినాం అనుకో, దానికి ఒక 50,000 అడుగుతాం. ఒక వారం రోజులు పని చేసినాం అనుకో, ఒక 20,000 అడుగుతాం. అంటే ఒక ఆర్టిస్ట్కు డైలీ ఒక 2,000 రూపాయలు చూసుకుంటాడు, గిట్టుబాటు కావాలి. 2,000 రూపాయలు కూర్చుంటాడు. అంటే గిట్టుబాటు అంటే పొద్దుగాల 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6-7 గంటల దాకా తన మనసు అనేది దాని మీద లీనం చేసుకుంటాడు. అందుకే అంతే. ఇప్పుడు దాని ఆర్ట్ని బట్టి, దాని విలువను బట్టి కూడా 10 రూపాయలు అయితే తక్కువ ఎక్కువ అమ్ముతాం. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఏమైనా లభిస్తుందా? ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా అయితే మాకు ఏమైతే ప్రోత్సాహం అయితే లేదు. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లేకపోతే గతంలో ఏమైనా ఉందా? గతంలో ఉండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఏమైనా ఉండేది? అప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్తగా మన తెలంగాణ కళలు అవి అని చెప్పి కొంత ఉండే. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే మిమ్మల్ని స్పెయిన్ దాకా పంపిరంటారు. పంపించారు. ఇప్పుడు కంటిన్యూ మాకు వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు మా ఇంట్లో మేము ఒక్కళ్ళం కాదు, ఒక 10 మంది ఉంటారు. అవును, వాళ్ళకు కూడా మేము నెలకు 30,000-40,000 చెల్లిస్తాం. తెలంగాణ అనేది ఏంటంటే ఏ పేరు వచ్చినా తెలంగాణకే చెందుతుంది. అవును, ఈ కళ అంతం కాకుండా ఉండాలంటే కొన్ని స్కీములు పెట్టాలి, కొంచెం మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి. రేపు మాకు ఎందుకంటే జాగాలు లేవు, భూములు లేవు, సొంత ఇండ్లు లేవు, పింఛన్ ఇవ్వాలి కళాకారులకు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మా పిల్లలను చదివించుకుందామంటే అంత ఆర్థిక స్తోమత ఉండదు మా తాన. ఆర్ట్ విషయం సార్ ఇది. ఆర్ట్ విషయం అంటే ఒక బట్ట అంటే ఇలా కాకుండా రేపైనా కొనుక్కుంటారు. ఆర్ట్ నచ్చిన ఆయన కొంటాడు. మేము ఇదే పనిలో కొనసాగుతున్నాం. 10 రూపాయలు వచ్చినాడు ఆనందపడతాం, రాన్నాడు బాధపడతాం. అంటే ఆర్ట్ కొనేవాళ్ళు ఇప్పుడు కొనాలి అంటే ఇది ఇక్కడికి తెలిసి రావాల్సిందేనా, లేదా ఎక్కడైనా మీరు వీడియోల రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ జనరల్గా పంపుతుంటారా? అంటే మేము టెక్నాలజీ పెరిగింది కాబట్టి అవకాశం వచ్చింది. అయితే ఎప్పుడైతే అప్పుడు లేదు, ఒకప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు మనకి ఇంటర్నెట్లో ఏమైందంటే అంతా ఇంటర్నెట్లో, అమెజాన్లో, ఫేస్బుక్లో ఇట్లాంటివి చూసి ఆన్లైన్ వచ్చేసింది. అవును, ఒకప్పుడు ఆర్టిస్టు తెలియకపోవు, ఇప్పుడు ఆర్టిస్ట్ ఎక్కడ ఉన్నాడు, ఏం తయారైతుంది తన ముందుకే వచ్చింది. ఇప్పుడు మీకు కూడా ఆన్లైన్ ఆర్డర్స్ వస్తుంటాయి? ఆన్లైన్ ఆర్డర్స్ వస్తుంటాయి. అంటే అమెజానా లేకపోతే దేని ద్వారా వస్తుంటాయి? మాకు ఈ గూగుల్ ద్వారా ఉంటుంది. ఏంటి? మాది ఒక వాట్సాప్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్తో మేము వాళ్ళకు పంపిస్తాం. ఆ లింక్ నుంచి చూసుకుంటారు, ఆర్డర్స్ ఉంటే మాకు ఇస్తారు. అంటే ఏం పేరు, దాని లింక్ పేరు ఏదైనా ఉంటుందా? చేర్యాల పెయింటింగ్ అంటే అంతే, ఏమైనా చూసుకోవచ్చు. చేర్యాల పెయింటింగ్లో మనం చూసుకున్నాం అనుకో గూగుల్లో, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అన్నకు వచ్చేస్తాడు. నేషనల్ ఆర్టిస్ట్ లెవెల్ సార్ చేర్యాల పెయింటింగ్ అని కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వచ్చేస్తాడు. అలా ఏ ఆర్ట్ చూసింది అనుకో, అందులో మాకు కొన్ని ఉంటాయి. ఆర్ట్ చూస్తే ఫోన్ చేస్తారు, ఇట్లా కావాలి అడుగుతారు, మేము ఈ రేట్ అంటాం. వాళ్ళు ఆ రేట్ కన్ఫ్యూడ్ అయితే సరే అంటారు, కొంత అడ్వాన్స్ చేస్తారు, టైమింగ్ తీసుకుంటారు. పటాలు గీయడమే కాకుండా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు ఇట్లాంటివన్నీ. అవును, ఇవి ఆర్డర్కి తయారు చేస్తున్నారా, లేదా మీరు ఏ రకంగా అమ్ముకోగలుగుతామనే ధైర్యంతో తయారు చేస్తున్నారు? లేదు, ఆర్డర్ ఉంటేనే ఇస్తాం.
ఆర్డర్ అంటే ఇప్పుడు గోల్కొండ లాంటివా లేదా? లేపాక్షులు ఉంటాయండి. అదే ఒకప్పుడు లేపాక్షి, ఇప్పుడు గోల్కొండ పేరు గోల్కొండ మారింది. అయింది. గోల్కొండ ఏందంటే ఈ ఆర్టిస్టుల కన్నా తల్లి లేక ఒక నిలయం అది అవును. అందరికీ. ఆర్టిస్టులను ఏందంటే వాళ్ళు ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. కళాకారులు చేసినయి వాళ్ళ దగ్గరికి పోయి అమ్మి, తర్వాత వాళ్ళ ఎగ్జిబిషన్ కనెక్ట్ చేసి, ఇక్కడ గాని, బయట దేశాల్లో గాని ఎగ్జిబిషన్‌లు చేసి ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసి ఇంత ఎగ్జిబిషన్ చేసినందుకు ఇంత ఆనరేయం ఇస్తారు. అవును. రూ. 500 లెక్క డే. ఆ ఫుడ్ ఏమైనా చేసుకొని తినండి అని. రాను చార్జెసు. తర్వాత లేపాక్షిలో ఏమైనా ఆర్డర్స్ ఉంటే వీఐపీలకు గానీ, గవర్నర్‌లకు గానీ, ఐఏఎస్‌లకు గానీ, ఏదైనా స్కూల్‌లో సెలబ్రేషన్ చేసుకొని గానీ, హ్మ్. ఇట్లా ఆర్ట్ కొనండి. ఆర్టు ఒక కుటుంబాలు బాగుపడతాయి అని వాళ్ళతోని అప్రిచ్యూట్ అయ్యి గవర్నమెంట్ ఏదైతే చేస్తదో మన గిఫ్ట్ రూపంలో మన ఆర్టిస్టు అంటే మా చేర్యాలనే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ని ఎంకరేజ్ చేస్తున్నాడన్నట్టు. అంటే ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్‌వి కూడా ఏమైనా ఉన్నాయా ఇట్లా ప్రోత్సహించేటివి? ప్రైవేట్‌వి కూడా ఇప్పుడు కార్పొరేట్లు చాలా వచ్చినాయి. కార్పొరేట్ సంస్థలు. ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్‌లు గానీ వాళ్ళు హ్మ్. స్పెషల్‌గా కొనుక్కోవాల్సిందే అంటే తప్ప చేర్యాల ఆర్ట్ అనే వాళ్ళకి బాగా అర్థమైందండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో చేర్యాల పెయింటింగ్ పెట్టుకోవాలని ఒక ఉందన్నట్టు. 'మన్ కీ బాత్‌లో' నరేంద్ర మోడీ చెప్పిండు. ఆ! ఇది మన చేర్యాల పెయింటింగ్ గొప్పతనం గురించి, చేర్యాల పెయింటింగ్ ఎందుకు తయారైతది, 50 సంవత్సరాల నుంచి చేర్యాల పెయింటింగ్ ఒక కళాకారులు పట్టుకొని చేస్తూ, ఒక స్టోరీ మీద చేర్యాల పెయింటింగ్ చేస్తుర్రని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి గానీ, చంద్రయ్య గారు నేషనల్ అవార్డ్ విన్నరు. హ్మ్. దీనికి చాలా ప్రత్యేకత ఉందండి. చేర్యాల పెయింటింగ్. ఒక ఊహించి గీసి దానికి చరిత్రను చూపెడతాం మేము. రామాయణం అప్పుడేందంటే రాముడు ఎట్లుంటదో తెలవదు. కృష్ణుడు ఎట్లుంటదో తెలవదు. అప్పుడు వీధి నాటకాలనే చూసేది. కానీ నకాషీ ఆర్ట్ ద్వారానే మేము చూపిచ్చేది. రాముడు ఇట్లుంటాడు, భీముడు గిట్లుంటాడు, యుద్ధం గిట్లా చేస్తారని. అట్లా ఆర్ట్ రూపాల్లో చూపించాం. తర్వాత ఫిలింలొచ్చినాయి. మొట్టమొదట జానపద కళాకారులు వేసే ఏ నాటకాలకైనా, హ్మ్. కథలకైనా, హ్మ్. చెప్పే కథలకైనా హ్మ్. వెనక బ్యాక్‌గ్రౌండ్‌గా ఇది ఉండేది. ఇది ఉండేది బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు అట్లాంటిది లేదు. అంటే చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు. ఎందుకు లేదు గానీ, ఇప్పుడు కథ చెప్పేంత ఓపిక ఆయనకి లేదు. లేదు. ఇనేంత ఓపిక పబ్లిక్ లేదు. లేదు. ఏసేంత ఓపిక మాకు లేదు. లేదు. ఇదంతా ఏడ ముడిపోయిందంటే, కథ చెప్తే కడుపు నిండది. ఆ! ఆయనకి ఇచ్చేంత డబ్బియ్యరు. కథ ఇనుకుంటా కూసుంటే ఈయనకు టైం ఉండది. కథ ఇనాలంటే పొద్దంతా పని చేసి రాత్రంతా ఉండదు కదా! అవును. అప్పుడు ఎనకటి జనాలకు ఓపికలుండేటి చూసేవాళ్ళు. ఎనకటి జనాలకి ఏందంటే, ఏదో ఒక పని చేసుకున్నామా, మనం ఉన్నంతలో తిన్నారు. అప్పుడు చారన్నుంటే 5 పైసల మందం తిన్నారు. వాళ్ళకి ఎలాంటి చెడు అలవాటు లేదు. గంజి, కాయ, కూర, కట్కే ఉండే. ఇప్పుడు అట్లా కాదు. బడి కాంచెలి, బట్ట కాంచెలి, ఫోన్ కాంచెలి, బండి కాంచెలి, తినుడు కాంచెలి, తాగుడు కాంచెలి, అన్ని సౌకర్యాలొచ్చినాయి. ఈఎంఐలు, చిట్టీలు, కథ, కార్ఖానా 50,000 సంపాదిస్తే 1,50,000 ఈఎంఐలుంటాయి. మనిషి తినడు, ఉండడు. ఆ! ఒక తృప్తిగా ఉండడు. ఒక ఇంట్లో రూ. 1,00,000 దాచిపెడితే దాని మీద ఉండదు గానీ, పక్క పంటి ఫోన్ పోతే గంట సేపు దెవలాడతారు. ఆ! ఇప్పుడున్న సమాజం. ఈ చిత్రకారులకు ఇచ్చే సందేశాలేంటి? ఈ చిత్రకళ రంగంలోకి రావడానికి అంటే ఆసక్తి ఎవరైనా చూపిస్తున్నారా? చూపట్లేదా? ఆసక్తి చూపిస్తారు సారు. ఆ! చాలామందికి చేర్యాల పెయింటింగ్ వరల్డ్ ఫేమసు, ఇంటర్నేషనల్ ఫేమసు. మన చేర్యాలున్నది. పని నేర్చుకోవాలని తపన, ఆశ బాగుంటది. ఆ! వస్తారు, కూసుంటారు. సంవత్సరం, 2 సంవత్సరాలు కూసుంటారు, నేర్చుకుంటారు. వాళ్ళు చేసినందుకు మేము ఎంతో 200, 500, నెలకు 10,000 ఎంతో ఇస్తామన్నట్టు. వాళ్ళ పనిని బట్టి. కానీ ఒక్కసారే ఒక మనిషిని చూసుకుంటే మనిషి ఒక్కసారి మనం ఎదగలేము. కళ అంటే ఏందంటే మనిషి కూర్చోవాల్సిందే. హ్మ్. కళకు ఇమ్మడాల్సిందే. చాలా ఓపిక అవసరం. పని నేర్చుకునేటప్పుడు చాలా ఓపిక ఉంటదండి. మార్కెటింగ్ గూడా చాలా ఓపిక కావాలి. అవును. కళ నేర్చుకునేటప్పుడు చాలా మెళకువలతో నేర్చుకోవాలి. మళ్ళా తను మార్కెటింగ్ చేయాలంటే కూడా చాలా టైం పడతది. ఎదగాలంటే. కళ బాగున్నప్పుడు మార్కెటింగ్ లేదు. మార్కెటింగ్ ఉన్నప్పుడు కళ లేదు. కళ లేదు. ఇది సమస్య. డే నైట్ కష్టపడ్డ రోజులలో మార్కెట్ లేదు. ఆ! మా గురువులకే పీస్ వర్క్ ఇచ్చి బతికినాం. ఆ! రోజుకు 300, 200 రూపాయలు ఇచ్చి నేను, మా భార్య హ్మ్. పొద్దుగాల కట్టెల పొయ్యి మీద అన్నం వండుకొని, టిఫిన్ బాక్స్ తెచ్చుకొని ఈడికొచ్చి మేమిద్దరం పని చేసుకొని వస్తే నడుచుకుంటూ వచ్చేది. అంటే మీ భార్యకు ఎట్లా అలవాటయింది మీ పెళ్ళైన తర్వాతనేనా? అంతకుముందు ఏమన్నా పరిచయమా? అప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికాడ బిడీలు చేస్తుండే. హ్మ్.
నా దగ్గరకు మరి వచ్చి దీనికంటే బీడీలు చేసిందే నయమైతే అనుకోలేదు కదా ఇప్పుడు. లేదు లేదు ఆ, బిడీలు మా అమ్మ ఏమనేది, ఆ, మా అమ్మ తిట్టేది. ఇంకా బొమ్మలు అయిందిరా, బొమ్మలు ఎందుకు చేస్తానో బిడీలు చెయ్యి ఆ, మంచిగా. పక్క పక్క పడ్డోళ్ళు 10 మంది కూర్చుంటారు ఆడోళ్ళు, అవును. వాళ్ళకి ముచ్చట కావాలి, చుట్టుడు కావాలి. ఆ, మనకు అట్లుండదు కదా. కూలి కూడా వస్తుంది, ఒక ఆ. పద్ధతి ప్రకారం కూలి వస్తుంది. ఏమొస్తుంది సార్, అది 50 రూపాయలు రోజు ఆ టైంలో. ఆ, పొద్దుగాల పొద్దుగాల మబ్బులు లేస్తే అదే చాట పెట్టుకుంటారు, అన్నం తిన్నాక అదే చాట, పొద్దుకి అదే చాట, తెల్లారి చాట. ఇంకోటి అప్పుడు టీవీ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉండేవి ఆ. స్మెల్ కోసం. ఇక నేను ఇది నేర్చుకున్న ఇదంతా చేస్తుంటప్పుడు మీరే నేర్పించిండ్రా? ఆమెకు జర కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు, చూసేది అన్నట్టు బొమ్మలు. పేరేంటి? వనజ. ఆ, బొమ్మలు కూర్చొని ఇది ఏంది ఏంది అని అడిగేది. అడిగినప్పుడు నేను ఇది గిట్లుంటుంది గట్లుంటుంది అంటే బ్రష్ పట్టి అదొకటి ఇదొకటి వేయించేది. తర్వాత రంగులు నింపించేది. నేను ఎంత కష్టపడ్డానో నాకంటే ఎక్కువ కష్టం మా ఆమెనే పడ్డది. ఆ, మేము ఇంత స్థాయికి రావాలంటే మామూలుగా రాలేదండి. అదే. ప్రతి ఒక్క నేను నకాశీ కుటుంబాలు కూడా చాలా కష్టపడ్డ జీవులే వాళ్ళు. అవును. వాళ్ళు వాళ్ళు వేసిన ప్లాట్ఫారం మీదే, వాళ్ళు వేసిన పట్టాల మీదే ఇవాళ ఎవరైతే మేము పని చేసుకోగలుగుతున్నామో ఆ వెనకటి వాళ్ళ పుణ్యఫలమే మేము ఇవాళ మా పిల్లలను ఆదుకుంటాను మేము. నమస్కారం, నా పేరు నాగిళ్ళ వనజ. నేను చర్యల మాస్క్ పెయింటింగ్ చేస్తా. మాస్క్ చేసే విధానం, ఫస్ట్ సాంచ వేసుకుంటాం. సాంచ వేసుకున్న తర్వాతకి దాన్ని ఒక గోల్ లెక్క వేసుకొని దాని మీద మన చింతగింజల పిండి కట్టెపొట్టుతోటి చింతగింజల పిండి ఉడకబెడతాం. ఒక అర్ధగంట గంట సేపు ఉడకబెట్టిన తర్వాతకి దాని మీద బుర్రలాగా వేసుకుంటాం. బుర్రలాగా వేసి దాన్ని ఎండిన తర్వాత ముక్కు, మూతి, చెవులు ఇవన్నీ చేయితోని చేస్తాం. ఇట్లా చేయితోని పెట్టుకుంటాం. ఇట్లా ఎండినాక దీనికి ఎండిన తర్వాతకి మళ్ళీ దీనికి ఇట్లా ఎండబెడతాం. ఇట్లా ఎండబెడితే ఇట్లా గట్టిగా అవుతుంది. గట్టి అయినాక తర్వాతకి ఇట్లా వైట్ క్లాత్ వేస్తాం, కాటన్ క్లాత్ వేసి దీనికి వైట్ వేసి మేము ఏ కలర్ అవసరం ఉంటే ఆ కలర్ వేసుకుంటాం. నా పేరు నాగిళ్ళ యామిని. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. చిన్నప్పటి నుండే స్కూల్కి వెళ్ళే టైంలోనే డాడీ దగ్గర స్కూల్ నుండి రాగానే డాడీ దగ్గర కూర్చొని పెయింటింగ్ నేర్చుకున్నాను. మమ్మీ దగ్గర మాస్కులు నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ బొమ్మ ఏమన్నా కూడా ఈజీగా వేయగలుగుతాను. ఈ పెయింటింగ్ మీద కూడా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీ, ఖజురాహో, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు వెళ్ళి అక్కడ కొన్ని నేర్పించినాం స్టూడెంట్స్కి. నేర్పించి అక్కడ వాల్ పెయింటింగ్స్ కూడా చేసినాము. డాడీతో కలిసి రైల్వే స్టేషన్స్, సిద్దిపేటలో డివైడర్స్కి ఇట్లా వేయడం జరిగింది. ఈ కళ నేర్చుకున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ కళ చాలా అభివృద్ధి చెందింది, చాలా పేరుగాంచిన కళ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కళను ఇంకా ముందు తరాలకు కూడా అందిస్తాను. నా పేరు నాగిళ్ళ అశ్విని. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచే మా డాడీ దగ్గర ఈ పెయింటింగ్ నేర్చుకున్నాను. స్కూల్ నుంచి రాగానే ఒక 1 అవర్ 2 అవర్ డాడీ దగ్గర కూర్చుని చూసేదాన్ని డాడీ ఎలా వేస్తుండని. డాడీ వేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఆ కలర్స్, డాడీ వేసే విధానం, ఆ స్టోరీస్ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేది, నేను కూడా నేర్చుకోవాలని. మళ్ళీ డాడీ మమ్మీ ఇద్దరే చేసేవాళ్ళు. ఏదన్నా ఆర్డర్స్ అర్జెంట్ వస్తే లేట్ నైట్ దాకా చేసేవాళ్ళు, ఇంటికి రాకపోదు లేట్ నైట్ దాకా. అందుకనే డాడీకి కొంచెం హెల్ప్ కూడా ఉంటుంది కాబట్టి మేము కూడా నేర్చుకున్నాము. అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది కొంచెం అభివృద్ధి చెందింది, ఇప్పటివరకు చాలా అభివృద్ధి చెందింది. అలా రోజు మా డాడీ దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. ఇప్పటికైతే కంప్లీట్గా నేర్చుకున్నాను. ఈ కళ మాతోనే అంతం కాకుండా ఇంకా నేర్పించాలని ట్రైనింగ్ స్కీమ్తోని ట్రైనింగ్లో ఒక 15-30 మెంబర్స్ వరకు నేర్పించాము గర్ల్స్కి. ఈ పెయింటింగ్స్తోని వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళాము, అక్కడ వర్క్షాప్స్ చేసాము. హాయ్, నా పేరు సాత్విక. నేను చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళడం, ఇంటికి వచ్చి రాగానే హోంవర్క్స్ చేసుకోవడం ఇలానే ఉండేది స్కూల్ లైఫ్ మొత్తం. అలా 8th కరోనా టైంలో హాలిడేస్లో ఇక్కడ వచ్చేవాళ్ళం ఆంటీ వాళ్ళ దగ్గరికి, ఎలా వేస్తున్నారు అని చూసి ఇంట్రెస్ట్ వచ్చి మాకు కూడా ఆంటీ, అంకుల్, గణేష్, వనజ ఆంటీ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం. ఇప్పటివరకు అయితే ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ కూడా మాకు ఇంకొన్ని రోజులలో రాబోతుంది. నేర్చుకొని ఈ కళని మాతోనే సాగించాలని, ఇంకా చాలామందికి నేర్పించాలని అనుకుంటున్నాం. మేము రాబట్టి ఇప్పటికీ 4-5 years అవుతుంది. ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది. ఇంకా మా చెల్లెలకు కూడా మేము చెప్తాము, ఇలా ఉంటుంది, మంచిగా ఉంటుంది దీంతో
నేర్చుకొని అది అన్నీ నేర్చుకున్నట్టు చూపించాలి అని ఇట్లా చాలా చెప్తాం. మాస్కులు, కొండపల్లి బొమ్మలు లాంటి బొమ్మలు తయారు చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు కానీ నిర్మల్ బొమ్మలకు కానీ ఇక్కడ వేసే బొమ్మలకు కానీ తేడా ఏంది? తయారు చేసే విధానం ఏంటి? ఈ కొండపల్లి బొమ్మలు కానీ నిర్మల బొమ్మలు కానీ వాళ్ళ కట్టె పొట్టు పొనికి కొర ఒకటే, కానీ ఇదేంటంటే చరిత్ర మీదే నకాశి బొమ్మలు తయారు చేస్తుంది. ఇదేంటంటే ఒక చరిత్ర ఉంటుంది, యాదవుల కుల పురాణం ఉంటుంది, గొల్ల వాళ్ళ కుల పురాణం ఉంటుంది, కాకతీయ రాజుది. దీంట్లో ఒక 55 బొమ్మలు ఉంటాయి. గంగమ్మ తల్లి ఉంటుంది, తర్వాత ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ వాటికి సంబంధించినవి. గావు బొమ్మ, తర్వాత కూర్చునే గద్దెలు, నిలబడేటి కొమరెల్లి మల్లలకు సంబంధించినవి, ఆవులు, పులులు, చిలుకలు, మేడ, ఒంటికొంబొల్లావు, ఇట్లాంటి శ్రీదేవి, ఇట్లాంటి ఇదైతే గొల్ల వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కాకతీయ రోల్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రోల్స్ మీద ఈ బొమ్మలు తయారు చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే చర్యాల మొత్తం చేయితోనే చెక్కాలి. చెక్కిన తర్వాత కాళ్ళు నిలబెట్టాలి, చేయిలు పెట్టుకోవాలి. ఒక విగ్రహం ఎట్లా తయారు చేస్తామో పొనికి కర్ర తీసుకొచ్చి చెక్కతో చేసి సాంచతో మొత్తం చేయితోనే హ్యాండిల్ చేసేసి ఒక బొమ్మ నిలబెడతాం అన్నట్టు. ఎంతైనా సరే చిన్న బొమ్మ నుంచి వెళ్ళి 5 ఫీట్లు 10 ఫీట్ల పెద్ద బొమ్మ అయినా కూడా కర్రతోనే చెక్కి కళ్ళు, ముక్కు బొమ్మ. అంత పెద్ద కర్ర దొరకాలన్నా మరి అందుబాటులో? అతుకులు పెడతారా? అతుకులు పెడతాం కట్ చేసి. ఈ మాస్కులు తయారు చేస్తున్నారు, రకరకాల మాస్కులు. వీటి తయారు చేసే విధానం ఏంటి చూపిస్తారా? తయారు చేసే విధానం అంటే ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక సాంచి ఉంటుంది, సిమెంట్తో ఇట్లా సాంచ చేసుకోవాలి. సిమెంట్తో సాంచ చేసుకున్నాక దీని మీద మట్టిది కానీ సిమెంటే చేస్తాం ఎక్కువ. మట్టిది ఏంటంటే చేసినాక మళ్ళీ ఇచ్చుకపోతుంది. సిమెంట్ అయితే ఎప్పటికీ మనకు యూజ్ అవుతుంది. అది సిమెంట్. దాని మీద వేసేది చింతగింజల పొడి, కట్టె పొట్టు, 2 మిక్స్ చేసి పేపర్ వేసి దాని మీద ఇట్లాంటివి వేస్తారా? ఇట్లా పెడతాం. ఇంకో ఇట్లా పెట్టి దీన్ని ముక్కులు మూతులు మెత్తుతాం. ముక్కులు మూతులు మెత్తినాక ఇట్లా తయారవుతుంది. ఇట్లా తయారైనాక దాని మీద ఇట్లా బట్ట అతికి పెడతాం. ఇట్లా బట్ట అతికి పెట్టినాక ఈ విధంగా రంగులు తయారు చేస్తాం. అంటే వాటర్ కలర్సా ఇవేంటి? వాటర్ కలర్స్. తర్వాత వార్నిష్ చేస్తాం మెరుపు రావడానికి. అంటే ఆ బొమ్మలకు వాటికి కూడా వీటికి కూడా వార్నిష్. అంటే ఇవన్నీ ముందు ఆర్డర్ వచ్చిన వాటికి చేస్తారా లేదా తయారు చేసి పెట్టి ఆర్డర్ తెచ్చుకుంటారా? తయారు చేసి పెట్టుకుంటాము, ఆర్డర్ అడిగినప్పుడు ఇస్తాం. ఒకసారి టైం ఉండదు, వాళ్ళు ఇప్పుడే కావాలంటారు, అప్పుడు మేము చేయలేము. సరుకు తయారు చేసి పెట్టుకుంటాము, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాం. మాకు పని ఉన్నా లేకున్నా ఏదో పని చేసుకుంటా పెట్టుకుంటాం అన్నట్టు. ఇదండి నాగిళ్ళ గణేష్ గారి నకాశీ చిత్రకళా జీవితం. నకాశీ చిత్రకళలో నేర్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, తర్వాత ఎదగడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి ఎంత కృషి చేశారనేది వారు వివరించారు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖులతో వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే.